ఈవినింగ్ మినీ వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పాను కదా, ఎందుకో ఎండు రొయ్యలు తినాలనిపిస్తుంది, చాలా రోజులైంది తినక. సో అందుకోసం అని చెప్పేసి అమ్మ చేసుకుందామా అంటే అమ్మ ఇన్స్ట్రక్షన్స్తో నేను చేస్తున్నాను, ఎందుకంటే అమ్మ స్టైల్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి అమ్మ అక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది నాకు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. అండ్ ఎంతమందికి ఎండు రొయ్యలు ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇవి అమ్మ సిరిసిల్లాలో తీసుకొచ్చిందంట మార్కెట్లో. సో ఒక్కసారి ఇలా పావు కేజీ అలా తీసుకొచ్చి పెట్టేస్తే అవి చాలా డేస్ వస్తాయి. ముందుగా ఎండు రొయ్యల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల హెడ్ అండ్ టైల్ని ఈజీగా తీసేయొచ్చు. అండ్ అవి తీసేస్తే కర్రీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో అదే స్టైల్లో చేస్తున్నాను, చాలా సింపుల్ వేలో చెప్తా, చేసేసుకోండి మరి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ వేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసేసి మగ్గినాక కారం అండ్ ఉప్పు, ఈ ధనియాల పొడి ఏదైతే ఉంటుందో అవన్నీ వేసేసి ఇవి కొంచెం ఆయిల్ పైకి తేలాక ఎండు రొయ్యలు వేయాలి. దాని తర్వాత 5 మినిట్స్కి చింతపండు రసం వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, పక్క ట్రై చేయండి.